అండి, ఇదైతే సాటర్డే రోజు అయితే వ్లాగ్ అండి. పిల్లలకి యాన్యువల్ డే ఉంటే అయితే వెళ్తున్నాము. 6:30 అలా అయింది మేము బయలుదేరేసరికి. పిల్లలైతే 4 అలా వ్యాన్ వస్తే వ్యాన్కి అయితే వెళ్ళిపోయారు. మామూలుగా 1:30కి అని చెప్పారు, వ్యాన్ అయితే 4కి వచ్చింది. ఇంక అందుకని చెప్పేసి మేము 6:30కి అయితే వెళ్ళాము. పిల్లలైతే 4కి వెళ్ళారు కదా, మనం 6:30కి వెళ్తే సరిపోతుంది, ప్రోగ్రామ్ గబానేం స్టార్ట్ చేయర్లే అని అయితే 6:30కి వెళ్ళిపోతున్నాము. అది కూడా చేజల్ల దగ్గరేనండి మా ఊరికి, అంటే పిల్లల స్కూల్ అనేది. ఇంకా 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి మేము 6:30కి అయితే బయలుదేరాము. పిల్లల డ్రెస్సులు అవన్నీ తీసుకొని. ఇదే అండి పిల్లల స్కూల్ అయితే. చాలా మంది అయితే పేరెంట్స్ వచ్చేస్తున్నారండి. పాపం 3:30కే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామనేసరికి చాలా మంది అయితే వచ్చేసారంట. ఇంకా కొంతమంది అయితే వస్తూ ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్కి అయితే ముందర స్పీచ్ ఇచ్చేసి తర్వాత పిల్లలకైతే ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. మామూలుగా ఎడ్యుకేషన్లో అలాగే అటెండెన్స్ అంటే ఫుల్గా డైలీ వస్తున్నారా లేదా స్కూల్కి అనే దాన్ని బట్టి కూడా వీళ్ళైతే ప్రైజెస్ అయితే ఇస్తున్నారండి, అటెండెన్స్కి కూడా. ఇంక పిల్లలందరూ అయితే ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే పిల్లలకి ప్రైజులు ఇచ్చేసిన తర్వాత ఇంక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా పిల్లలందరూ ప్రైజెస్ తీసుకున్నారండి. ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ప్లే క్లాస్ నుంచి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. చిన్నోడిని అయితే రెడీ చేసేస్తున్నాను, మళ్ళీ పిలిస్తే లేట్ అవుద్దని చెప్పేసి ముందుగానే అయితే రెడీ చేసేస్తున్నానండి. ఇప్పుడు నేను రెడీ చేసేసింది ఏ పాటకు గెస్ట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే ఆ పాట అయితే పెడతాను, ఎలా చేశాడో లేదో కూడా కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే. ఇంకా వీడిని రెడీ చేసేసిన తర్వాత మళ్ళీ పెద్దోడికి అనమాట, అంటే వాడు 2nd క్లాస్ కదా, వాడిని కూడా గబాన్ రెడీ చేయాలి, మళ్ళీ 2nd క్లాస్ వాళ్ళని పిలుస్తారనేసి మళ్ళీ వీడైపోయిన తర్వాత ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము. దాని తర్వాత చిన్నోడిని రెడీ చేయడం, మళ్ళీ పెద్దోడిని రెడీ చేయడం. ఇలా చిన్నోడికైతే 2 పాటలు, పెద్దోడికైతే 3 పాటలు అయితే వేశాడండి. అయితే ఈ పెద్దోడు కూడా ఏ పాటకి వేసాడో ఖచ్చితంగా గెస్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎలా వేశారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పెద్దోడైతే డ్యాన్స్ వేసిన తర్వాత 2-3 పాటలకైతే వేరే పిల్లలు అయితే వేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్నోడు డ్యాన్స్ ఉందని చెప్పేసి వాడిని అయితే రెడీ చేస్తున్నాను. ఇట్లాంటి టైంలో ఆడపిల్లలు లేకపోతే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే నాకు నేను రెడీ అవ్వడం రాదు, ఇంకా వాళ్ళని ఎట్లా చేద్దునో ఏమో. ఇంకా మగపిల్లలు కాబట్టి ఒక షర్టు ప్యాంట్ తగిలిచ్చేసి పాటకైతే డ్రెస్ చేంజ్ చేశాను. అదే ఆడపిల్ల అయితే ఏం చేద్దునో అనిపించింది. ఇంకెనీవే పిల్లలు అయితే డ్యాన్స్ అయితే ప్రోగ్రామ్ బాగా జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి.